ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. శ్రీమాత్రే నమః గురుగారు. శ్రీమాత్రే నమః. ఇక నవదుర్గల్లో 7వ అవతారం. 7వ అవతారము ఆ పేరే భయాన్ని గొల్పించేటటువంటిది. అమ్మవారి అవతారం పేరు 7వ అవతారం. అమ్మవారి అవతారము కాళరాత్రి. ఈ పేరులోనే మనకు అర్థమవుతుంది అమ్మవారు భీకరమైనటువంటి స్వరూపంతో ఉంటుంది అని చెప్పి. ఇప్పుడు ఎంతోమందికి సమాజంలో కాళరాత్రులు గడుస్తూ ఉన్నాయి. మనము నిత్యము కూడా పేపర్లో చూస్తూ ఉంటాం. భర్తను చంపిన భార్య, ప్రియుడిని చంపిన ప్రియురాలు, లేకపోతే భార్యను చంపిన భర్త అని చెప్పి తల్లి కూతుర్లు, తండ్రి కూతుర్లు ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. అంటే సమాజం అనేటటువంటిది ఒక విపరీతమైనటువంటి స్థితిలోనికి వచ్చేసింది ఇప్పుడున్నటువంటి సమాజం మనం చూస్తూ ఉన్నటువంటి. అయితే వీటన్నిటి ద్వారా ఉపశమనం మనం పొందాలి అంటే అది కాళరాత్రి అమ్మవారి యొక్క అనుగ్రహం మనకు ఉండాలి. కాళరాత్రి అంటేనే వీర భయంకరమైనటువంటి స్వరూపముతో ఉన్నటువంటి అమ్మవారు. ఎంత లాలిత్వం అనేటటువంటిది ఉంటుందో అమ్మవారి దగ్గర, అంతే భీకరమైనటువంటి తత్వము కూడా ఉంటుంది. కాబట్టి మనం చెబుతూ ఉంటాము, ఆ ఆడది దేనిలో కూడా తక్కువ కాదు, ఎవరికంటే కూడా తక్కువ కాదు. ఒక స్త్రీ దేనినైనా సాధించగలదు, దేనినైనా ఛేదించగలదు అనేటటువంటిది మన శాస్త్రము దాన్ని నిరూపితంగా చూపించడం జరిగింది. అంటే మామూలుగా మహిళలు అంటే చేతగానటువంటి వాళ్ళు, వీళ్ళు ఏం చేయలేరు అనే ఒక అపోహ మనకు సమాజంలో ఉంటుంది. కానీ శాస్త్రం మనకు తెలియచెప్పింది మాతృమూర్తే సర్వస్వము, ఏది ఏమైనా ఆమె చేయగలదు. శ్రీకృష్ణుడు కూడా యుద్ధంలో ఓడిపోతున్నటువంటి సమయంలో శ్రీకృష్ణుడు మూర్ఛపోతే ఆ యుద్ధంలో శ్రీకృష్ణునికి సపోర్ట్ చేసింది సత్యభామ అమ్మవారు. అట్లాగా మనం పురాణం చూసుకున్నా, వేదం చూసుకున్నా, శాస్త్రం చూసుకున్నా, స్త్రీ అనేటటువంటిది ఒక ఉత్కృష్టమైనటువంటి ఒక బలమైనటువంటి స్థానంగా మన శాస్త్రం మనకు తెలియజేసింది. అట్లాగే ఈ కాళరాత్రి అవతారంలో కూడా అమ్మవారు కేవలము లలితమైనటువంటి స్వభావం మాత్రమే కాదు, మాతృ స్వభావం మాత్రమే కాదు, ఈ సృష్టికి కీడు కలిగేటటువంటి పరిస్థితి వస్తే దాన్ని నివారించడానికి నేను కాళరాత్రి అవతారాన్ని ధరించి సకల చెడును దూరం చేయగలను అని తెలియచెప్పడానికే అమ్మవారు కాళరాత్రి అవతారాన్ని ధరించడం జరిగింది. ఎవరికైనా పీడ కలలు వచ్చినప్పటికీ, లేకపోతే భయాందోళన అనేటటువంటివి ఎక్కువగా ఉంటాయి, ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అనేటటువంటిది ఉంటుంది. ఈ రకమైనటువంటి మానసిక సమస్యలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా దూరం కావాలి అంటే కాళరాత్రి అమ్మవారి యొక్క అనుగ్రహం తప్పకుండా మనకు ఉండాలి. కాబట్టి మనకు గుండె ధైర్యాన్ని, మనోనిబ్బరాన్ని ప్రసాదించేటటువంటిది కాళరాత్రి అమ్మవారు. కాబట్టి అందరూ కూడా వారి వారి జీవితాల్లో సంకల్పించుకున్న కార్యాలన్నీ సిద్ధించడానికి గుండె ధైర్యం అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. కాబట్టి ఎవరి మనస్సు బలంగా ఉంటుందో, మానసికంగా ఎవరు బలంగా ఉంటారో వాళ్ళే జీవితంలో తమ లక్ష్యాలను సాధించగలుగుతారు, లక్ష్యాలను చేరుకోగలుగుతారు. కాబట్టి మన లక్ష్య సాధనలో మనము ముందుకు పయనం చేయాలి అంటే కాళరాత్రి అమ్మవారి అనుగ్రహం తప్పనిసరి. కాబట్టి అరివీర భయంకర రూపము వెనక అమ్మ తత్వము కూడా ఉంటుంది. ఎట్లాగైతే కోపం వచ్చినప్పుడు అమ్మ ఒక దెబ్బ వేసినప్పుడు మనకు ఆదిశక్తిగా కాళరాత్రిగా కనిపిస్తుందో, అట్లాగే మనకు సమస్య వచ్చినప్పుడు కూడా వెన్నుదన్నుగా ఉండి ఒక తల్లిగా ఎట్లా అయితే నిలుస్తుందో, ఆ కాళరాత్రి స్వరూపంలో అమ్మవారు అరివీర భయంకరంగా కనిపించిన వెనక ఉన్నటువంటిది అమ్మ మనస్సు, అమ్మ తత్వం. కాబట్టి మనకు ఏ కష్టాలున్నా, నష్టాలున్నా ఆ రూపంలో మనల్ని అనుగ్రహించి మనందరికీ కూడా మేలును చేకూర్చేటటువంటి తల్లి కాళరాత్రి అమ్మవారు. కాబట్టి ఆ రకమైనటువంటి సమస్యలు ఉన్నవాళ్ళు ప్రత్యేకించి అమ్మవారిని పూజించి వారి వారి సమస్యలకు పరిష్కార మార్గాన్ని దొరికించుకోవచ్చు. గురుగారు, ఇప్పటిదాకా 7 అవతారాల గురించి ఒక్కసారి నెమరు వేసుకుంటే కనుక, ఈ 7 అవతారాలు స్త్రీమూర్తి ఒక ఘట్టం గురించి, ఒక్కో స్టేజ్ ఆఫ్ లైఫ్ గురించి అనిపిస్తుంది. ముందు పుట్టడం, ఆ తర్వాత పుట్టిన తర్వాత పెరగడం, పెరిగిన తర్వాత పెళ్లి, వివాహం,
వివాహం తర్వాత మళ్ళీ తను ప్రెగ్నెంట్ అవ్వడం, ప్రెగ్నెంట్ అయిన తర్వాత పుట్టిన బాబుకి స్కందుడుగా, దానికి వివాహం కోసం కాత్యాయని అమ్మవారు అవతారం ఎత్తడం, ఆ తర్వాత పెళ్ళి అయిపోయిన తర్వాత తన లైఫ్ ఏంటో చూసుకోవాలిగా అంటూ మళ్ళీ కాలరాత్రి అవతారం. అలా అనిపిస్తుంది గురుగారు. దానికి ఇలా ఆపాదించుకోవచ్చేమో. ఒక స్త్రీమూర్తి నవదుర్గలంటే అఫ్కోర్స్ స్త్రీమూర్తి శక్తి రూపమే కాబట్టి 100కు 100% మీరు చెప్పినటువంటి నిజమైనటువంటిది. అంటే జీవితము వేరే లేదు, అమ్మే జీవితము, అమ్మ తత్వయే జీవనము. అమ్మ దగ్గర లేనిది వేరే బయట ఏమీ లేదు, బయట లేనటువంటిది అమ్మ దగ్గర లేదు అనేటటువంటి విషయం లేదు. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఈ సరళిని గనక చూసినట్టయితే మన జీవనంలో అచ్చుగుద్దినట్టుగా మన జీవన క్రమమును అమ్మవారి అవతారాలు మనకు చూయిస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రతిరోజు ఒక అవతారాన్ని పూజించాలనేటటువంటి దాని వెనుక ఉన్న ఉద్దేశము కూడా ఇదే. జీవనంలో వివాహం కాని వాళ్ళైనా, వివాహ సమస్య ఉన్నా, సంతాన సమస్య ఉన్నా, జీవన సమస్యలున్నా, ఆ రకంగా ఏ ఉన్నప్పటికీ కూడా ప్రతిదానికి పరిష్కారము అమ్మవారు తన అవతారాల ద్వారా మనకు చూయిస్తూ వస్తుంది. మనకు గాథలు కూడా, పురాణాలు కూడా అవి మనకు ఉటంకిస్తున్నాయి. కాబట్టి ఏ సమస్యకైనా పరిష్కారం ఒకటే అమ్మ. కాబట్టి మనకున్న సమస్యలన్నిటికీ పరిష్కరించే మార్గం అమ్మవారి దగ్గర ఉన్నది. కాబట్టి అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని చెప్పి, అమ్మ నీవు తప్ప నాకు ఇంకా ఎవరు దిక్కు లేదు అనేటటువంటి శరణాగత భావముతో ఎవరైతే అమ్మ పాదాలను గట్టిగా పట్టుకుంటారో వాళ్ళ సమస్యలు తీరుతాయి. ఇంట్లో కూడా చాలామంది తల్లి దగ్గర కానీ, కట్టుకున్నటువంటి భార్య దగ్గర కానీ ఎడమొహం పెడమొహం పెట్టుకుంటూ గొడవలు పడుతూ ఉంటారు. ఆ గృహము, ఆ యజమాని అంటే భర్త ద్వారా ఎప్పుడు కూడా గృహము నడవదు. ఆ గృహము నిలుస్తుంది అంటే కట్టుకున్న భార్య, ఆమె ఎట్లాగైతే అమ్మవారు 9 రూపాలను ధరించి లోకోద్ధరణ చేస్తుందో, కట్టుకున్నటువంటి భార్య కూడా అమ్మవారిలాగా 9 అవతారాలను ఎత్తుతుంది. ఇంట్లో తల్లిగా, భార్యగా, చెల్లిగా, ఆ రకంగా అక్కగా, వదినగా, తోడి కోడలిగా ఎన్నో అవతారాలను ధరించి ఒక వ్యక్తి ఇన్ని పాత్రలను పోషించి కుటుంబాన్ని నిలుపుతుంది. కాబట్టి ఏ ఇంట్లో స్త్రీ, ముఖ్యంగా తల్లి కానీ, కట్టుకున్న భార్య కానీ, తోడబుట్టిన అక్క చెల్లెళ్ళ కళ్ళ వెంబడి నీళ్లు గనక వచ్చే రకంగా మనం వ్యవహారం చేస్తే అక్కడ లక్ష్మీదేవి ఉండదు, ఆ తత్క్షణమే వెళ్ళిపోతుంది, ఆ గృహము నిర్వీర్యమైపోతుంది అని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి మనము కేవలం విగ్రహ రూపంలో ఉన్న అమ్మవారిని మాత్రమే కొలవడం కాదు, అమ్మవారి స్వరూపంగా మన ఇళ్లలో ఉన్నటువంటి మాతృమూర్తులను కూడా మనము అంతే గొప్పగా గౌరవించుకున్న రోజే అమ్మ అనుగ్రహం కలుగుతుంది, ఇంట్లో సౌభాగ్యం వెళ్ళి విరుస్తుంది. చాలా సంతోషం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.